హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోలో నా నైట్ రొటీన్ చూసేయండి. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు నేనేం పనులు చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. సాయంత్రం ఇంటి పనులన్నీ అయిన తర్వాత కాసేపు అయితే బయట ఇలా కూర్చుంటాను. పల్లెటూరు కదా, పల్లెటూరులో అయితే ఇంటి బయట ఇలా అరుగులు మెట్లు ఉంటాయి, కూర్చోడానికి చాలా బాగుంటుంది. ఇంటి పక్కన వాళ్ళందరూ కలిసి ఒకే చోట కూర్చొని సరదాగా కబుర్లు అయితే చెప్పుకుంటారు. సాయంత్రం పనులు అయితే 6 గంటలకల్లా పూర్తయిపోతాయి. మళ్ళీ వంట అనేది స్టార్ట్ చేయాలంటే 7:30 అలా వంట స్టార్ట్ చేస్తాము. ఈలోపు సరదాగా ఇలా అయితే బయట కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటూ ఉంటాము. మధ్యాహ్నం అంతా ఖాళీ టైంలో టీవీ చూస్తూనే ఉంటాము. ఇంక ఇలాంటప్పుడే సరదాగా అందరితో కూర్చునేది. రోజు వంట చేయడం అయితే 7:30కి అలా అయితే స్టార్ట్ చేస్తాను. సాయంత్రం అయితే వంట పని అది ఎక్కువ ఏమీ ఉండదు. ఈ రోజు అయితే కాకరకాయ కారం చేస్తున్నాను. అందుకోసమే 7 గంటలకల్లా ఇంక లోపలికి వచ్చేసి ఇంక వంట పని అయితే స్టార్ట్ చేశాను. సాయంత్రం పనులు అయిపోయిన వెంటనే బియ్యం కడిగైతే పక్కన పెట్టేస్తాను. బియ్యం ఎంత బాగా నానితే రైస్ అనేది అంత బాగుంటుంది. అన్నం కూడా మనకి కొంచెం అన్నం ఎక్కువ క్వాంటిటీ వచ్చింది, అన్నం బాగా ఒదిగిద్ది. ఇది కూడా మన మధ్యతరగతి వాళ్ళకు ఒక చిన్న పొదుపు అనుకోవచ్చు. అప్పటికప్పుడు బియ్యం కడిగి పెట్టిన దానికి నానబెట్టి అన్నం వండుకున్న దానికి తేడా ఉంటుంది. ఇంకా ఒక పొయ్యి మీద అయితేనేమో అన్నం పెట్టేశాను, ఇంకో పొయ్యి మీద ఏమో పాలు పెట్టాను. పాలు అయితే మేము సాయంత్రం పోపించుకుంటాము. ఉదయం పూట పాలు పోపించుకుంటే నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, వాడికి పాలకి వెళ్ళటానికి అంతా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని సాయంత్రం పూట పోపించుకుంటాము. ఇంక ఈలోపు ఖాళీగా ఉండకుండా కాకరకాయలు కారం చేయాలని చెప్పాను కదా, ఫ్రిడ్జ్లో నుంచి అయితే కాకరకాయలు తీస్తున్నాను. ఏవైనా రోటి పచ్చళ్ళు కానీ ఇలా కాకరకాయల కారాలు కానీ ఇలాంటివి చేయాలంటే మాత్రం ఎక్కువ శాతం నేను సాయంత్రం కానీ లేదనుకోండి మధ్యాహ్నం టైంలో చేస్తాను. ఎక్కువ శాతం నేను సాయంత్రమే చేస్తాను, ఎందుకంటే సాయంత్రం ఎలాగో ఇప్పుడు వంట చేయాలి కదా. ఉదయం పూట 2 కూరలు చేయాలనుకోండి చాలా కష్టంగా అనిపించింది. ఉదయం పూట పనులు మనకి చాలా ఎక్కువగా ఉంటాయి. టిఫిన్లు చేయటం, కూరలు చేయటం అని, ఇల్లు ఊడ్చుకోవటం, తుడుచుకోవటం, అంట్లు పని, బట్టల పని, ఉదయం పూట పని అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు 2 కూరలు చేస్తూ ఉన్నాం అనుకోండి ఇంకా పని చాలా లేట్ అయిపోయి విసుగొచ్చేసిద్ది. వంట చేయాలన్నా ఇంట్లో పనులు చేయాలన్నా కూడా చాలా బోర్ కొట్టినట్టు, ఏంట్రా బాబు ఈ పనులేంటి ఇదేంటి అని మనకు మనమే చాలా డీలా పడిపోతాము. సాయంత్రం పూట మనం ఎలాగో ఖాళీగా ఉంటాం. సాయంత్రం పనులు అనేవి మనకు చాలా తక్కువగా ఉంటాయి. నేను కాకరకాయలు కట్ చేసుకున్న లేపు అన్నం ఉడికింది, పాలైతే కాగినాయి. ఇప్పుడు కాకరకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను. కాకరకాయలు ఎప్పుడు నేను ఇలాగ డీప్ ఫ్రై చేస్తే కారం చేస్తాను. ఒక్కోసారి ఏమో మజ్జిగలో ఉడకబెడతాను చూడండి, ఆ విధంగా చేసి ఆ ప్రాసెస్లో అయితే చేస్తుంటాను. కాకరకాయ ఒకటైతే పండింది, పండిన కాకరకాయ కూడా పడేయకుండా అది కూడా ఫ్రై చేస్తున్నాను. అంటే లోపల గింజలు ఉంటాయి కదా ఎర్రగా ఉన్నవి, అవి తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కాకరకాయలు ఫ్రై చేస్తా ఈలోపు ఖాళీగా ఉండకుండా ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. కాకరకాయలు ఫ్రై అవ్వడానికి మనకు కొంచెం ఎక్కువ టైమే పట్టిద్ది. కొంచెం కొంచెం వేసుకొని అయితే ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ అనేది తక్కువ వాడుకుంటేనే మంచిది. కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం నల్లగా వచ్చింది, కూరల్లో వాడుకోవడానికి కూడా అంత బాగుండదు. అందుకని తక్కువ ఆయిల్ వేసి కొంచెం కొంచెం వేసి అయితే ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయిన కాకరకాయ ముక్కలు ఈ ప్లేట్లోనే ఒక పక్కనైతే వేస్తున్నాను. కాకరకాయలు కట్ చేసేటప్పుడే ప్లేటు పెద్దది తీసుకున్నాను, ఎందుకంటే ఒకవైపున పచ్చివి ఒకవైపున ఫ్రై చేసిన వేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల అంట్లు అనేవి తక్కువగా ఉంటాయి. ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత ఇంకా కారానికి కావాల్సినవి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇందులో నేను కారానికి అయితేనేమో పల్లీలు వేసాను, కొంచెం కొబ్బరి వేసాను, ఎల్లిపాయలు, జీలకర్ర, అల్లం ఇవన్నీ వేసి ఇంకా పొడిలాగా మిక్సీకి పట్టుకోవాలి. మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు. మన పుట్నాల పప్పు ఉంటాయి కదా, శనగపప్పు, అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే శనగపప్పు అనేది కొంచెం గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి నేనైతే పల్లీలే వేస్తాను. కాకరకాయలు ఫ్రై చేసిన బాండీలోనే ఇంకా ఆయిల్ అనేది వంచేసి ఇంక ఇదిగోండి ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఇంకా కారం అయితే రెడీ చేసుకుంటున్నాను. పొడికి సరిపడా కారం ఉప్పు వేసుకొని ఇందులో కలుపుకుంటే సరిపోయిద్ది. ఇందులో కొంచెం లైట్గా బెల్లం తురుము కూడా వేసుకున్నామంటే బాగుంటుంది. కాకరకాయ అనేది చేదు కదా, చేదుకి కొంచెం స్వీట్ తగిలిందనుకోండి కాకరకాయ కారం టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం చిన్న ముక్క అయితే వేస్తాను, వేసామా లేదా అన్నట్టుగా వేస్తాను. ఎక్కువ స్వీట్ ఉంటే మా ఇంట్లో వాళ్ళు తినరు, అందుకోసమని వేసామా లేదా అన్నట్టుగా వేస్తాను.
ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కాకరకాయలు వేసి కాకరకాయలకి సరిపడా ఉప్పు అయితే వేసి కొంచెం సేపు ఫ్రై చేశాను. తర్వాత లాస్ట్లో అయితే ఇంక ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఇలా మగ్గనిచ్చామంటే ఈ కారం అనేది ముక్కలకు బాగా పట్టేసి కారం టేస్ట్ చాలా బాగుంటుంది. కారం అయితే రెడీ అయింది. 8 గంటలకల్లా నాకు ఈ పని అయితే అయిపోయింది. అదే ఉదయం పూట చేయాలనుకోండి చాలా టైం పట్టిద్ది. 2 కూరలు చేయాలంటే చాలా విసుగ్గా అనిపించిద్ది. అందుకనే నేనైతే ఎక్కువ శాతం సాయంత్రమే చేస్తుంటాను. మీకు కూడా ఉదయం పూట 2 కూరలు చేయాలంటే విసుగ్గా అనిపించినప్పుడు ఇలాంటి కూరలు అనేవి సాయంత్రం పూట చేసుకోండి. అంటే నార్మల్ కూరలు కాదు, కాకరకాయల కారం, పచ్చిమిర్చి పచ్చడి, రోటి పచ్చళ్ళు ఇలాంటివి చేసుకుంటాం కదా, అలాంటివి. ఉదయం కూర అయితేనేమో బంగాళదుంప ఫ్రై చేశాను. ఇంకా బంగాళదుంప ఫ్రై, మన కాకరకాయల కారం చేశాం కదా వేడి వేడిగా, ఇంకా చక్కగా కూర్చొని టీవీలో సీరియల్ చూస్తూ అయితే తింటున్నాను. నేను త్వరగానే తింటాను. నైటు 8-8:30 కల్లా తింటాను. అంతకుముందైతే ఇంకా త్వరగా తినేదాన్ని. 7:30, 8 లోపు తప్పనిసరిగా తినేసేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం లేట్ అవుతుంది తినటానికి. పిల్లలకు పెట్టేసి పిల్లలు తిన్న తర్వాత తింటాను. లేదనుకోండి ఒక్కోసారి పిల్లలతో పాటు ఇంకా నేను కూడా తింటాను. ఎలాగో వాళ్ళకి పెడతా, మనం ఖాళీగానే ఉంటాం కదా, ఇంకా వాళ్ళకి పెట్టేసి నేను కూడా తింటాను. మా ఆయన అయితే మాత్రం లేటుగా తింటాడు. నైట్ 9 గంటలకు అలా టీవీలో వార్తలు వస్తాయి కదా, వార్తలు చూస్తే అయితే తింటాడు. ఇంకా వాళ్ళకి అలా అలవాటు. వాళ్ళు తినేదాకా వెయిట్ చేయటం అలా అయితే నేనుండను. నేనైతే మాత్రం త్వరగానే తింటాను. ఇంకా అన్నం తినేసిన తర్వాత వెంటనే బయట కసువులైతే ఊడుస్తున్నాను. ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా వాతావరణం, ఉదయం పూట నిద్ర లేవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా అందుకనే నైట్ అయితే గచ్చు మొత్తం కసువు ఊడ్చి కడిగేసి నైటే ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడే అన్నం తిన్నాను కదా, నాకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటుంది. అటు ఇటు తిరిగి వాకింగ్ చేసే కంటే ఇలా పనులు చేసుకున్నాం అనుకోండి, మనకు వాకింగు చేసినట్టు ఉంటుంది, మన పనులు అయినట్టు ఉంటాయి. సాయంత్రం అయితే ఒకసారి కసువులు అయితే ఊడుస్తాను. ఇల్లు మొత్తం కసువులు ఊడ్చుకుంటా వస్తాను కదా, అప్పుడే ఇంకా మెట్లు, అరుగులు, గచ్చు మొత్తం ఊడుస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అయితే ఊడుస్తాను. రోడ్డు పక్కన ఇల్లు కదా, పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏదో ఒకటి తింటా కాగితాలు అవన్నీ పడేస్తూ ఉంటారు. ఒక్కోసారి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆడుకున్నప్పుడు వాళ్ళు తిన్నవి అన్నీ పడేస్తూ ఉంటారు. అందుకని గచ్చు గడగబోయే ముందు మాత్రం శుభ్రంగా కసువులు అయితే ఊడుస్తాను. మా ఇంటి ముందు ప్లేస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. రోడ్డు వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా కాలేజీ బస్సులని, స్కూల్ బస్సులు అవి కూడా వస్తాయి. ఇంకా టర్నింగ్ తిప్పుకునేది ఇక్కడే. ఒక్కోసారి అయితే గచ్చు ముందుకే వచ్చేస్తాయి బస్సులు వచ్చినప్పుడు ఇంకా అరలు ఉంటాయి కదా, టైర్ల అరలు అవన్నీ పడతా ఉంటాయి. ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు ఏయో ఒకటి తిరుగుతూనే ఉంటాయి. కసువు మొత్తం ఊడ్చేసి మట్టి మొత్తం అక్కడ గుంతలాగా కనిపిస్తుంది చూడండి, ఆ గుంతలోకి అయితే మట్టి కొట్టేసి పీసులు అనేవి తీసి పడేస్తాను. రోజు కొంచెం కొంచెం మట్టి కొట్టడం వల్ల గుంత అనేది బూడిపోయింది. ఫస్ట్ అప్పుడైతే చాలా గుంతలాగా ఉంది, ఇప్పటికైతే చాలా వాటికి బూడిపోయింది. వర్షం పడ్డప్పుడు అలా నీళ్లు నిలబడకుండా ఉంటాయి. అందుకనే ప్రతిరోజు అయితే మట్టి మొత్తం గుంతలోకి అయితే కొట్టేస్తాను. ఇంకా గచ్చు మొత్తం అయితే నీళ్లు చల్లాను. నీళ్లు చల్లేసి ఇంకా పొలాలు చీపిరి పెట్టి రుద్ది అయితే కడుగుతున్నా. ఉట్టి నీళ్లు చల్లేసి అయితే ఊరుకోను, చీపిరి పెట్టి రుద్దుతాను. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, బస్సులని అవన్నీ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆ టైర్ల మరకలు, పేడ మరకలు అన్నీ పడతా ఉంటాయి. అందుకని చీపిరి పెట్టేసి నీట్గా రుద్ది అయితే కడుగుతాను. ముగ్గేయాలంటే గచ్చారాలి కదా, ఇంక ఈ లోపలికి వచ్చేసి అయితే కొన్ని పనులు చేస్తున్నాను. ఇందాక కాకరకాయల కారం చేశాను కదా, అదైతే తీసి ఒక గిన్నెలో పెట్టుకుంటున్నా. ఇంట్లో వాళ్ళు కూడా అందరం అన్నం తినేసాం. అన్నం కూడా కొంచెం మిగిలిందనుకోండి, తీసి ఒక గిన్నెలో పెట్టుకుంటాను. మిగిలినవన్నీ తీసి గిన్నెలో పెట్టుకుంటాను. ఇంకా కడగాల్సిన అంట్లన్నీ టబ్లో పడేస్తాను. నైటే అంట్లు కడగటం ఆ పని అయితే మాత్రం అసలు చేయను. అస్సలు మాకు కడగాతి కాదులేండి, బయట గాబు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ చీకట్లో ఈ చలికి బయట గాబు దగ్గరికి వెళ్ళి అంట్లు కడగాలంటే మాత్రం ఇంకా అసలు మన వల్ల కాదు. పాలైతే ఇంకా కొన్ని తీసేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఈ గ్లాసుకు తీస్తాను, కొన్ని నవీన్ తాగటానికి ఇస్తాను, కొన్ని అయితే నేను టీ పెట్టుకుంటాను. ఇంకెలాగలా అడ్జస్ట్ అవ్వటమే తప్పదు. 1/2 లీటర్ పాలు అయితే పోపించుకుంటాము. ఈ 1/2 లీటర్ పాలతో సర్దుకోవటమే. ఇవే నెల వచ్చేటప్పటికి 1200 అవుతున్నాయి. ఇంకా లీటరు ఇంకా అలా ఎక్కువ పోపించుకున్నాం అనుకోండి, ఇంకా డబ్బులు చాలా ఎక్కువ అవుతాయి. ఇంకా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవటమే తప్పదు. మిగిలిన పాలు ఉన్నాయి కదా, అవి అయితే వేడి చేసి తోడేస్తాను. చలికాలంలో పాలలో తోడేయాలంటే పాలు మాత్రం కొంచెం వేడిగానే ఉండాలి. గోరువెచ్చని కంటే కూడా వేడిగానే ఉండాలి, అప్పుడే పెరుగు బాగా తోడుకునిద్ది. ఇంకా బాగా చలి ఎక్కువగా ఉండి తోడుకోలేదనుకోండి, మనం ఇప్పుడు తోడేసిన తర్వాత ఈ గిన్నె మీద మూత పెడతాం కదా, మూత పెట్టేసి అర్మార్లో పెట్టేసి దాని మీద ఒక పెద్ద గిన్నె అనేది బోర్లిచ్చి ఉంచాలి.
అప్పుడు ఈ ఆవిరి అనేది బయటికి పోకుండా పెరుగు అనేది బాగా తోడుకునిద్ది. ఎవరికన్నా మాకు పెరుగు తోడుకోవట్లేదు చలికాలం అనుకున్న వాళ్ళు ఈ టిప్ ఫాలో అవ్వండి. ఈ గిన్నె మీద ఒక పెద్ద గిన్నె అయితే బోర్లిచ్చి ఉంచండి. ఇప్పుడైతే నాకు ఇంకా వంటగదిలో పొయ్యి వెలిగించే పని అయితే లేదు. ఇంకా గ్యాస్ పొయ్యి అవన్నీ కరెక్ట్గా ఆపేసానా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. పొయ్యి పాతదవటం వల్ల ఈ బటన్స్ అనేవి సరిగ్గా పనిచేయట్లేదు. కొత్త వాళ్ళకైతే అసలు అర్థం కాదనుకోండి. ఇంకా పడుకోవడానికి మంచాలైతే వేస్తున్నాను. మాకైతే బెడ్రూమ్లో అలాగైతే ఏమి లేవు. గదులన్నీ ఇలా బారుకే ఉంటాయి. ఇంకా అందరం ఈ గదిలోనే పడుకుంటాము. డబుల్ కాట్ మంచం అయితే ఒకటే ఉంది. ఇంకా ఆ మంచానికి తోడు ఇంకో మంచం అయితే వేశాను. మంచానికైతే దుప్పటి కట్టి ఉంచాను కదా, ఇంకా దీని మీద బొంతలు కానీ బెడ్షీట్లు కానీ ఏం వేయను, ఇంక ఇంతే పడుకుంటాము. అంతకుముందు బొంతలు వేసుకునే వాళ్ళం, పాత చీరలు పెట్టి బొంతలు కుట్టించేదాన్ని, అవి వేసుకొని పడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం వేసుకోవట్లేదు, ఇంకా అలవాటు తప్పిపోయింది. నాకు ఉతకడానికి కొంచెం కష్టం లేకుండా ఉంటుంది. బొంతలనే ఉతకాలంటే కష్టంగా అనిపించింది. ఇలా మంచం గుడ్డలు అనుకోండి, ఇవి ఈజీగా ఉంటాయి. బొంతలు వేసుకున్నా వేసుకోకపోయినా సరే మంచం గుడ్డలు అనేవి కట్టే ఉంటాయి. అంతకుముందు ఫ్యాన్ కింద పడుకోవడానికి అందరం కొట్టుకునే వాళ్ళం. ఫ్యాన్ కింద మేము పడుకోవాలని. ఈ చలికైతే మాత్రం ఫ్యాన్ కింద మేము పడుకోము అంటున్నాము. అందుకని మంచం అనేది కొంచెం ఎడంగా వేసాను. లేదనుకోండి ఫ్యాన్ కింద ఉంటుంది ఆ మంచం. నేను నవీన్ పడుకుంటాం ఆ మంచం మీద అయితే. ఇప్పుడైతే చలికి భయపడిపోయి మంచం అనేది ఇంకా సపరేట్ కొంచెం ఫ్యాన్కి దూరంగా అయితే వేసాను. ఇంకా ఈలోపు గచ్చ అయితే ఆరిపోయింది కదా, ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను. ముగ్గేసి పడుకున్నాం అనుకోండి, ఉదయం కొంచెం లేటుగా నిద్ర లేచినా సరే ఏ ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ఉదయాన్నే లేచి గచ్చు గడిగి ముగ్గేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చలికి నిద్ర లేవాలనిపించదు. మళ్ళీ ఇంటి ముందు ముగ్గేసుకోవాలి, ఎండబడుతుందని ఇదొక టెన్షన్గా ఉంటుంది. కొంతమంది చెప్తా ఉంటారు నైట్ ముగ్గేయకూడదు, నైట్ ముగ్గేస్తే అది పాచి ముగ్గు కింద వచ్చిద్ది అలా ఇలా అని. ఎవరిష్టం వాళ్ళది. నాకైతే మాత్రం ఇలా అయితే పనులు అనేవి చాలా తేలిగ్గా అనిపిస్తుంది. అందుకోసమే నేనైతే ఇలా చేస్తున్నాను. అందులో చలికాలం కదా, ఇంకా చలికి పనులు అనేవి త్వరగా అవ్వాలంటే మాత్రం తప్పదు. ఈ విధంగానే చేస్తున్నా. ముగ్గులో పిండి కలపలేదు, అందుకే తెల్లగా కనిపించట్లేదు. పిండి కలిపామనుకోండి గచ్చు కడిగేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని ఎక్కువ శాతం అయితే కలపట్లేదు. నైట్ 10 గంటల వరకు టీవీ చూస్తాము. 10 అయిందంటే ఇంకా తప్పనిసరిగా టీవీ ఆపేయాల్సిందే. అంతకు ముందు వరకు బిగ్ బాస్ చూసేవాళ్ళం. బిగ్ బాస్ ఉన్నప్పుడు మాత్రం ఒక్కోసారి 10:30 వరకు చూసేవాళ్ళం. బిగ్ బాస్ అయిపోయింది కదా, ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా 10 అయిందంటే ఇంక టీవీ ఆపేసి పడుకోవాల్సిందే. మరీ 9 గంటలకి అలా పడుకోండి అని పిల్లలకైతే కండిషన్ పెట్టము. మళ్ళీ వాళ్ళు నిద్ర లేచేటప్పటికి 7 అయింది. వాళ్ళకి నిద్ర అయితే సరిపోయిద్ది. ఇదేనండి నా నైట్ రొటీన్. వీడియో ఎలా ఉంది, నచ్చిందా లేదా అని తప్పనిసరిగా కామెంట్లో చెప్పండి.